ఏపీ సచివాలయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాఖలు కేటాయించి వారం రోజులు గడుస్తున్నా ఇంకా పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు రేపు. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే పవన్ ఛాంబర్ను మార్చేశారు. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ముందుగా 212, 214 నంబర్ రూమ్లు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు జీఏడీ సైతం సిద్ధం చేసింది. అయితే అవే రూమ్లను తనకు కావాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. దీంతో తాజాగా పవన్ కోసం రూమ్ నెంబర్ 211 కేటాయించారు. కాసేపట్లో ఈ గదిని చూడడానికి సెక్రటేరియట్ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. రేపు ఇదే రూమ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ల్యాబ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ కేటాయించిన రూమ్ నెంబర్స్ ఇప్పుడు మారినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? శిల్ప, ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకునేందుకు రేపు సచివాలయంలో పవన్ కళ్యాణ్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్ళి తనకు కేటాయించినటువంటి ఛాంబర్ను పరిశీలించేందుకు వెళ్ళబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో 212, 214 రూమ్లను గతంలో ఏదైతే జీఏడీ అధికారులు సూచన మేరకు ఆయనకు ఆ 2 రూమ్స్ను కేటాయించడం జరిగింది. అవే రూమ్స్ను నాదెండ్ల మనోహర్ సైతం అక్కడికి వచ్చి చూసుకుని ఫైనల్ చేసుకుని వెళ్ళారు. అయితే ఈరోజు ఉదయం దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ తనకు ఆ రూమ్స్ కావాలని కోరడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆ రూమ్స్ని ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో 211 రూమ్ నెంబర్ పవన్ కళ్యాణ్కు జీఏడీ అధికారులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో సచివాలయంలోని 211 రూమ్ని పరిశీలించేందుకు వెళ్తారు. రేపు అదే రూమ్ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు. మొత్తంగా 2వ బ్లాక్లోని సచివాలయంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకునే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే జీఏడీ అధికారులు సిద్ధం చేశారు. అయితే రూమ్ నెంబర్స్ చేంజ్ చేయడంతో మరొకసారి 212, 14 నుంచి 211కి రూమ్ని మార్చే పనిలో జీఏడీ అధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. ఇక రేపు పవన్ కళ్యాణ్ తన పదవి బాధ్యతలను తీసుకోబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో సచివాలయానికి మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. శిల్ప, థ్యాంక్ యూ కాంతి.